హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కుందేలు పిల్ల అనే ఒక అందమైనటువంటి స్టోరీ చెప్పుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక పెద్ద మహారణ్యం. ఆ అరణ్యంలో అనేక జంతువులు ఉన్నాయి. వాటితో పాటు కుందేలు కూడా ఉన్నాయి. అందులో చిన్న కుందేలు పిల్లలు అప్పుడప్పుడు పరుగు పందెంని పెట్టుకుంటూ ఉంటాయి. ఇలా ఒకరోజు ఆ కుందేలు పిల్లలన్నీ కలిసి పరుగు పందెం పెట్టుకుంటాయి. అందులో ఒక కుందేలు పిల్ల అనుకున్న సమయంలోనే నేనే ముందుగా చేరిపోవాలి, అమ్మయ్య అనుకుంటూ రొప్పుకుంటూ వేగంగా పరిగెడుతోందట మిగిలిన కుందేలు పిల్లల కంటే. అంతలో హఠాత్తుగా తన వెనక ఏదో వెంబడిస్తున్నటువంటి అలిగిడి వినిపించింది. తిరిగి చూస్తే ఇంకేముంది, నక్క. వామ్మో, ఇంకా ప్రాణాలన్నీ అరికాళ్ళలోకి తెచ్చేసుకొని బ్రతుకు జీవుడా అంటూ ఏ దిక్కు కనిపిస్తే ఆ దిక్కుకు పరిగెత్తసాగిందట. అసలే అంతకుముందు పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉంది కదా, ఇంకా చాలాసేపు పరిగెత్తి అలసిపోయిందేమో, ఓపికంతా అయిపోయింది. అలా అలుపుతో పాటు ఏడుపు కూడా వచ్చేసిందట. ఇక గడ్డి పొదల్లో దూరి పరిగెత్తుతూ ఉండగా అనుకోకుండా చిన్న ఎండు గడ్డి మోపు పైన పడిపోయింది. ఇంకేముంది, స్పృహ తప్పి పడిపోయింది. చల్లగా నోటికి ముఖానికి నీళ్లు తగిలాయి. మెల్లగా కళ్ళు విప్పి చూసిన వెంటనే కుందేలు పిల్ల కంగారు పడిపోయింది. దాని చుట్టూ ఓ ముళ్ళపంది పిల్లల గుంపు కనపడుతుంది. అయ్యో, ఇది మీ ప్రదేశమా, క్షమించండి మిత్రమా అంటూ లేచి వెళ్ళబోయిందట కుందేలు పిల్ల. పర్వాలేదు, నువ్వు పడిపోయి చాలాసేపు అయింది, ఉండు, అమ్మ వస్తుంది, నువ్వు ఏదైనా తిని అప్పుడు వెళ్దువు కానీ అంటూ ఎంతో ఆప్యాయంగా చెప్పాయి ముళ్ళపంది పిల్లలు. ఏమైంది, మీరెవరితో మాట్లాడుతున్నారు అని ఆ ముళ్ళపంది వచ్చింది. అది కాదమ్మా, ఇదిగో ఈ కుందేలు పాపం పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడే పడిపోయింది, చాలాసేపు అయింది, ఇదిగో అంటూ ముళ్ళపంది పిల్లలు వాటి అమ్మకు చెప్పాయి. అంత పెద్ద ముళ్ళపందిని అతి దగ్గరగా చూసేసరికి భయపడిపోయింది మన కుందేలు పిల్ల. భయపడకు, ఇదిగో ఈ క్యారెట్ తిను. అయినా నువ్వు ఒక్కదానివి ఎందుకంతగా పరిగెత్తి వచ్చావు, ఏమైంది అని అడుగుతుంది. అది కాదు, మేము పరుగు పందెం పెట్టుకున్నాము. ఆ పరిగెత్తే గొడవలో ఓ చిన్న కర్రపుల్ల ఓ నక్కకు తగిలింది. అంతే, ఇక అది నా వెంట పడడం మొదలుపెట్టింది. ఎటు వెళ్తున్నానో తెలియకుండానే ఇటు వచ్చి పడిపోయాను. మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇంక వెడతాను, మరి జాగ్రత్తగా వెళ్ళగలవా అని ఆ ముళ్ళపంది అడగగా కుందేలుని, నేను జాగ్రత్తగా వెళ్ళగలను. ఆ దూరాన ఉన్న మర్రి చెట్టు, రావి చెట్టు గుర్తులు నాకు. అవి దాటాక కొంచెం దూరం వెళితే మా ఇల్లు వస్తుంది అని చెప్తుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ముళ్ళపంది తల్లి పిల్లలు కుందేలు పిల్లను సాగనంపాయి. మరలా కొద్ది క్షణాలకే మళ్ళీ రొప్పుకుంటూ వెనక్కు వచ్చేసిందట కుందేలు పిల్ల. ఆమెడు దూరం అవతలే ఆ నక్క నా కోసం వెతుకుతోంది అని అడగగా, భయపడకు, నేను దగ్గరుండి మీ ఇంటికి పంపిస్తాను అని చెప్తుంది ముళ్ళపంది. కుందేలు చాలా వరకు ఆ మర్రి చెట్టు అవతల ప్రాంతాల్లోనే. మరి ఈ కుందేలు పిల్ల ఇటు ఎందుకు పరిగెత్తి వెళ్ళింది? ఇదొక్కటేనా, ఇంకా ఉన్నాయా? ఈరోజు ఏమైనా సరే దీన్ని విందు తీసుకోవాల్సిందే. చిన్నదే కదా, దొరికిపోతుందిలే అనుకుంటూ ఈ ప్రాంతాల్లోనే తచ్చాడుతోంది నక్క. అరే, ఇంతలో కనిపించి మళ్ళీ మాయమైపోయిందే, దీన్ని వదిలే ప్రసక్తే లేదు. తీక్షణంగా పరిసరాలు గమనిస్తూ ఉంది నక్క. ఇక పిల్లలు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను ఆ నక్కను ఏమార్చి మళ్ళీ వచ్చి కుందేలు పిల్లను తీసుకువెళ్తాను, జాగ్రత్త అంటూ వేరే దారిగా ముళ్ళపంది నక్క ఉండే ప్రాంతానికి సమీపంగా వెళ్ళింది. ఇంతలో ఏదో అలికిడి వచ్చిన శబ్దం. ఏదో అలికిడి చూద్దాం అనుకుంటూనే గబాలన దూకింది నక్క. అది ముళ్ళపంది. దాన్ని చూడగానే ఉలిక్కి పడింది. దీని దుంపదగా, ఇది ఉండేమిటి? మళ్ళీ ఒక్క ఉదుటిన దూరంగా పరిగెత్తింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకుండా ముళ్ళపంది నక్కను వెంబడించిందట. నక్కకు బాగా తెలుసు, దీనితో గొడవ పెట్టుకుంటే ఒకసారి అన్నీ ఒంటి నిండా గాయాలే. ఎటు పారిపోతుందో తెలియనంత కంగారుగా వేగంగా వెనక్కి చూస్తూ కుందేలు పిల్ల ఎప్పుడైనా దొరుకుతుంది, ముందు ఈ ముళ్ళపంది నుంచి తప్పించుకోవాలి దేవుడా అనుకుంటూ ఎంతో దూరం పారిపోయిందట నక్క. సుమారు కనుచూపుకు కూడా అందనంత దూరం తరిమిన తర్వాత అది దగ్గరలో లేదని తీర్మానించుకొని తిరిగి ఇంటికి వచ్చింది ముళ్ళపంది. పద, నిన్ను మీ ఇంటి దగ్గర పంపిస్తాను అని చెప్పి కుందేలు పిల్ల ముళ్ళపంది రెండూ కలిసి వాటి ఇంటికి బయలుదేరాయి. ఇలా జాగ్రత్తగా పరిసరాలు గమనిస్తూ ఇంటికి చేరాయి.
ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంతని వెతకాలి, ఆటలకు కూడా ఓ హద్దుంటుంది, మర్రి చెట్టు దాటి వెళ్ళవద్దని చెప్పాగా అని కుందేలు పిల్ల తల్లి కుందేలు పిల్లని కోపాడుతుంది. అది కాదమ్మా, మేము ఆ చెట్టు చుట్టూ తిరిగి ఇంటికి రావాలని పందెం పెట్టుకున్నాం. ఇంతలో ఓ పెద్ద నక్క నా వెంట పడింది అంటూ జరిగిందంతా చెప్తుంది. ప్రమాదం తప్పినందుకు జాగ్రత్తగా తన పిల్లని ఇంటికి తీసుకువచ్చి తనకు అప్పచెప్పినందుకు ముడ్డపందికి అతిథి మర్యాదలు చేసి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పి సాగనంపారు కుందేలు కుటుంబ సభ్యులు. చూశారు కదా, కుందేలు పిల్ల ఒక అందమైనటువంటి స్టోరీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.